భారతీయ జనతా పార్టీలో మీకు మెంటర్ అనుకోండి, లేకపోతే సపోర్టర్ అని గాని, లేకపోతే గైడ్ ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? నన్ను భారతీయ జనతా పార్టీలోకి అంటే ఒక జాతీయ పార్టీలోకి రావాలంటే ఓన్లీ 2 ఆప్షన్స్, కాంగ్రెస్ ఆర్ భారతీయ జనతా పార్టీ. సో కాంగ్రెస్ నుండి రిజైన్ చేశాను కాబట్టి అప్పట్లో కొంతసేపు నేను లేదులే, లెట్ మీ జస్ట్ రిజైన్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ లైఫ్ అని అనుకున్నా కూడా అప్పట్లో వెంకయ్యనాయుడు గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. తర్వాత నేను పార్టీ మెంబర్షిప్ తీసుకోవటం, వెంటనే కంటెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యం. బట్ నేను ఇందాక అన్నట్లుగా ఒక గాడ్ ఫాదర్గా ఐ డోంట్ థింక్ ఐ కెన్ సే పలానా వ్యక్తి గాడ్ ఫాదర్ అని నేను చెప్పుకోలేను. కానీ నాకు డెఫినెట్గా ఏమన్నా ఇబ్బంది కలిగింది, నాకు ఏమన్నా గైడెన్స్ కావాలంటే సంతోష్ జీ గారు అని చెప్పి మాకు సంఘటన మంత్రి అని ఉంటారు. అంటే ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీకి మధ్య అనుసంధానకర్త అనమాట. వారేమో ఆర్గనైజేషన్ చూస్తారు, అధ్యక్షులేమో పొలిటికల్ డైరెక్షన్ ఆఫ్ ద పార్టీ వారు చూసుకుంటారు. సో సంతోష్ జీ గారితో నేను మాట్లాడతాను ఏమన్నా ఇబ్బంది వచ్చినా అట్లా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో శివప్రకాష్ గారిని అని చెప్పి వారిని 3 రాష్ట్రాలకి ఇన్ఛార్జ్గా వేశారు. వారితో కూడా నేను ఓపెన్గా డిస్కస్ చేయగలుగుతాను. అదేవిధంగా నడ్డా గారి దగ్గర ఏమన్నా అంటే మా జాతీయ అధ్యక్షుల వారి దగ్గర ఏమైనా చెప్పాలంటే కూడా నిర్మోహమాటంగా చెప్తాను. ఒకటి ఏమిటంటే ఎవరి దగ్గర ఏం చెప్పాలన్నా ఇది కరెక్ట్ నేను చెప్పాలి అనుకుంటే నేను నిర్మోహమాటంగా ఎవరికైనా సరే చెప్తుంటాను. వారికి తోచిన గైడెన్స్ వారు ఇస్తూ ఉంటారు. సో మీకు అందరితో రిలేషన్స్ బాగుంది. లైక్ ఐ సెడ్, నో ఎక్స్పెక్టేషన్స్, నో సెల్ఫిష్నెస్. సో అందరు కూడా దాన్ని గౌరవిస్తారు అనుకుంటున్నాను నేను.